ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంట్ తన సేవా దృక్పథం ద్వారా అందరి మన్నలను పొందిన శ్రీ కౌటికే విఠల్ గారు తన పాలసీదారుల జన్మదినోత్సవాలను ప్రత్యేకంగా జరుపుకోవడం ద్వారా ఒక నూతన ఆదర్శానికి నాంది పలికారు. ఈరోజు వాసవి కన్స్ట్రక్షన్ అధినేత శ్రీ ఎర్రం విజయ్ కుమార్ గారి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ కౌటికే విఠల్ గారు 1000 మంది అనాథలకు భోజన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, నా విలువైన పాలసీదారులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. వారి ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక సేవా కార్యక్రమానికి తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కలవ సుజాత, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ నాయకులు శ్రీ చందా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ చందా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తన పాలసీదారుల పట్ల కౌటికే విఠల్ గారు చూపించే నిబద్ధత, సేవా తత్పరణ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని, ప్రతి విలువైన పాలసీదారుడి జన్మదినోత్సవాన్ని 1000 మందికి భోజనం అందించడం ఆయన దానగుణానికి నిదర్శనమని తెలిపారు. మరో ముఖ్య అతిథి శ్రీమతి కలవ సుజాత గారు మాట్లాడుతూ, శ్రీ ఎర్రం విజయ్ కుమార్ గారు తన నిస్వార్థ సేవలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విఠల్ గారు ఈ సేవా కార్యక్రమానికి వారి జన్మదిన సందర్భంగా చేపట్టడం ఎంతో గొప్పది. ఆకలితో ఉన్నవారికి భోజనం అందించే మానవతా ధర్మానికి అద్భుత ఉదాహరణ అని తెలిపారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారులైన శ్రీ కౌటికే విఠల్ గారు ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శ్రీ వెంకటేశ్వరరావు గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ శ్రీ నటుకుల గురుప్రసాద్ గారు, శ్రీ కౌటికే ఆదిత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ విఠల్ గారు మాట్లాడుతూ, తన పాలసీదారుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నార్థులకు భోజన వసతులు కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక తృప్తి పొందుతున్నారు. ఇదే సేవా దృక్పథంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి షష్ఠి పూర్తి జరుగుతున్నది. 60 సంవత్సరాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు బసవతారకం హాస్పిటల్ దగ్గర ఉన్న ఆహారాన్ని అందించే ఒక ప్రముఖమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆహారాన్ని తీసుకోవడానికి ఇక్కడ ఎంతోమంది వేంచేసి మేమిచ్చే ఆహారాన్ని సంతృప్తిగా స్వీకరించినందుకు మొట్టమొదట వారికి ధన్యవాదాలు. మరి వాళ్ళ విజయ్ కుమార్ గారు ఇప్పుడే మన సుజాత అక్క గారు చెప్పినట్టు ఆయన చేతికి వెన్నెముక లేనటువంటి మనిషి, ఎవరు ఏది అడిగినా కానీ నో అనేది ఆయనకు తెలియదు. అటువంటి మనిషి ఎందరికో ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేస్తున్న మనిషికి ఇవాళ మాకు తోచిన పద్ధతిగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇవాళ మేము ఒక 1000 మందికి భోజనాలు అందించాలని సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సుజాత అక్క గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి అడగగానే విచ్చేసి మరి ముందుండి అందరికీ వడ్డిస్తూ మరి ఎంతో సంతోషంగా ఉత్సాహంతో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఇవాళ సుజాత అక్క కొడుకుకు మన్వాడికి కూడా ఇవాళ బర్త్డే ఉంది. మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. మరి ఇవాళ వారి బర్త్డేని పురస్కరించుకొని వారి మన్మడు, కొడుకు, కోడలు సకుటుంబంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికి వడ్డించే విధానం చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. మరి ఇక్కడ భోజనాన్ని అందించుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకొక ముఖ్య అతిథి చందా శ్రీనివాస్ గారు విచ్చేశారు. చందా శ్రీనివాస్ గారికి కూడాను మరి ఈ కార్యక్రమం అడగగానే విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు క్లీనింగ్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు మాకు ఎప్పుడైనప్పుడు క్యాటరింగ్ సర్వ్ చేసే ప్రవీణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడు ఈ కార్యక్రమం చేపట్టినా కానీ మీరందరి సహకారం ఇలాగే నాకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ, మున్ముందు ఎవరు మనకు సేవలు అందించే మా వైశ్యులు ఎవరున్నా కానీ, ఎవరు బర్త్డే ఉన్నా కానీ నేను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని చేపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోజు చేతికి వెముక లేనటువంటి వ్యక్తి దానం చేయడంలో వైశ్యుల్లో ప్రముఖుడైనటువంటి వ్యక్తి, ఆ పేరు చెప్తే గుర్తుపట్టనోడు ఉండనటువంటి సమాజం ఒక్క ఆర్యవైశ్యులకే కాదు, ఎవరడిగినా కూడా దాతగా నిలబడినటువంటి వ్యక్తి మన ఎర్రం విజయ్ కుమార్ అన్నగారి వాసవి బిల్డర్స్. మరి వారి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన కౌటికే విఠల్ అన్న గారు ఈరోజు ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర సుమారుగా 1000 మందికి పైగా ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని అందించి, ఏదో అన్నం పెట్టినాము అని చేయి దులుపుకొని అన్నం సాంబార్ కాకుండా మనం ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం చేస్తామో విస్తరాకు నిండా అన్నిటితో కూడుకున్నటువంటి భోజనం ఈరోజు ఇక్కడ వైద్యం అందుకుంటున్నటువంటి పేషెంట్లే కాకుండా చాలామంది కూలీ చేసుకునే వాళ్ళు, మరి భోజనానికి ఇబ్బంది పడేవాళ్ళు, దారిన పోయే వాళ్ళు చాలామంది కూడా ఈరోజు ఇక్కడ ఆసుపత్రి దగ్గర భోజనం చేసినటువంటి సందర్భం. మరి ఎర్రం విజయ్ కుమార్ అన్న 60వ
వసంతం పూర్తి చేసుకొని 61లో ప్రవేశిస్తున్న తరుణంలో ఎవరు అడిగినా కూడా వారిని ఆశ్రయించి నేను ఈ కార్యక్రమం చేస్తాను అని అంటే ఎవరిని కూడా వెనుదిరిగి పంపినటువంటి వ్యక్తి చాలా మంది ఉన్నారు. అందులో ప్రముఖుడు మన విజ్జన్న. వారికి ఈరోజు చంద్రుడిలో నూలుపోగు లాంటిది చిన్న అన్నదానము. వారు చేసినటువంటి దానాల్లో ఇది చిన్నదే అయినా కానీ 10 మందికి భోజనం వారి పేరు మీద పెట్టడం అనేది తదాస్తు దేవతలు ఉంటారు. వారి అన్నదాత సుఖీ భవ అనడంతో పాటు వారు ఈరోజు విజయ్ కుమార్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఈరోజు వారిని ఆశీర్వదించి ఆశీస్సులు అందించినటువంటి తరుణంలో వారికి ఇవే మన ఆర్యవైశ్యులందరి తరఫు నుంచి, అలాగే అన్నగారి తరఫు నుంచి, ఇంకా ఇతరత్ర ఆర్యవైశ్యులందరూ ఆర్యవైశ్యులేతరులు కూడా ఆయన వల్ల సహాయం పొందినటువంటి ప్రతి ఒక్కరి తరఫు నుండి మేము ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు దినదిన సంపద పెరిగి ఇంకా ఇలాంటి దాన ధర్మ కార్యక్రమాలు ఎన్నో చేసుకొని 100 ఏళ్ళు నిండుగా 100 ఏళ్ళు జీవించాలని వారికి భగవంతుడు వాసవి మాత ఆశీర్వాదం అందించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన విఠలన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా మొన్న సుబ్బారావు అన్న గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 1000 మందికి పైగా మరి అన్నదానం గాంధీ హాస్పిటల్ దగ్గర చేయడం జరిగింది. ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, రేపు ఇంకొక పెద్ద దాత ఎవరి జన్మదినోత్సవం ఉన్నా కూడా మళ్ళీ ఇంకో ఆసుపత్రి దగ్గరలో ఇంకొక దగ్గర సేవ అందించడానికి వారు రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా వారి మొహంలో ఆనందం కానీ, పేషెంట్లు ఇక్కడ వాళ్ళు భోజనం చేసి ఆశీర్వదిస్తున్నప్పుడు వారి మొహంలో కానీ వారి కుటుంబం మొహంలో కానీ ఆనందం కలిగినప్పుడు ఇంకో చోట మరోసారి ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు విఠలన్న కల్పించాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అన్నయ్య కూడా మరి ఆయురారోగ్య అష్టైశ్వర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యాలను చేసినందుకు మీకు, మీ కుటుంబానికి, అలాగే మన సంస్థలన్నిటికీ కూడా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి.